హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాది ఒక కోత అయితే కోయటం అయిపోయిందండి మిరపకాయలు. అయితే ఆ కోత అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాటర్ పెట్టుకోవాలి. అలాగే దానికంటే ముందు మందులు స్ప్రే చేసుకోవడానికైతే రావడం జరిగిందండి. అంటే నేను ఈరోజు ఏం మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి. అయితే బేసిక్‌గా మనకి కోత కోపించిన తర్వాత ఆ తోట అనేది పెరగాలి. పెరిగినట్లయితే మళ్ళా నెక్స్ట్ స్టెప్పు కాపు అనేది రావడం జరుగుతుంది కాబట్టి, మనం ఖచ్చితంగా గ్రోత్ ప్రమోటర్ అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. అంటే గ్రోత్ ప్రమోటర్ స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ రావడానికి కూడా ఏవైనా మందులనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలి కంపల్సరీ మనము. అయితే దాంతో పాటు కూడా మనం తోటలో ఉన్నటువంటి నల్ల తామర పురుగుని కంట్రోల్ అనేది చేసుకోవాలండి. లేనట్లయితే వచ్చిన గ్రోత్‌ని వచ్చినట్టు ఈ నల్ల తామర పురుగు అనేది రసం పీల్చుతా ఉంటది. అయితే మీరిక్కడ ఒక డౌట్ అనేది అడగొచ్చండి. అందరూ ఎర్ర నల్లి వల్ల తోటలన్నీ ఎర్రగా అవుతున్నాయి అంటుంటే, నువ్వు ఒక్కడివి మాత్రమే ఏంటి డిఫరెంట్‌గా నల్ల తామర పురుగు వలన తోటలు ఎర్రగా అవుతాయి అని చెప్పేసి అంటావు అని మీరు అడగొచ్చండి. అయితే దానికి సంబంధించి నేను ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. అయితే మనకి ఈ నల్ల తామర పురుగు లేదంటే ఎర్రనల్లి మీరనుకున్న ఎర్రనల్లి అనేది దాడి చేయటం మొదలుపెట్టి డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టిందండి. అయితే ఇప్పటికి ఫిబ్రవరి అయిపోయింది. అంటే 3 నెలలు అనుకోవచ్చండి మనము. ఈ 3 నెలల్లో గూడా ఎర్రనల్లికి సంబంధించి ఎటువంటి మందులనేవి నేను స్ప్రేయింగ్ అనేది చేసుకోలేదండి. కేవలం ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి మందులు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకున్నాను. అంటే డిసెంబరు ఆ టైంలో మాత్రం ఫాస్మేట్ అనేది స్ప్రేయింగ్ చేసుకున్నా గానీ, స్పెసిఫిక్‌గా ఎర్రనల్లికి సంబంధించి ఎటువంటి మందులని స్ప్రేయింగ్ చేసుకోలేదు. అయితే మీరనుకుంటున్నారు కాబట్టి ఎర్రనల్లి వల్ల తోటలు ఎర్రగా అవుతున్నాయా? లేదంటే నల్ల తామర పురుగు రసం పీల్చడం వల్ల ఎర్రగా అవుతున్నాయా అని జెప్పేసి ఇక్కడ క్లారిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఎందుకోసం అంటే ఎర్రనల్లికి సంబంధించి నేను మందులన్నీ స్ప్రేయింగ్ చేసుకోలేదు 3 నెలల్లో కూడా. కానీ నా తోట మామూలుగానే ఉందంటే దాని అర్థం ఏంటి? ఎర్రనల్లి వల్ల తోటలనేవి ఎర్రగా అవ్వట్లేదు. నల్ల తామర పురుగు అనేది రసం పీల్చడం వలన తోటలనేవి ఎర్రగా అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందండి. సో, ఎందుకోసం అంటే నేను ఈ తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించి మందులు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకుంటా ఉన్నాను. అదే స్ప్రేయింగ్ కూడా చేస్తా ఉన్నానండి. సో, ఇది క్లియర్ అండి మీకు. కేవలం తోటలనేవి ఎరుపుగా మారటానికి కారణం నల్ల తామర పురుగు మాత్రమే అని. అయితే ఈరోజు నేను నల్ల తామర పురుగుకి సంబంధించి మందులు ఏం తెచ్చుకున్నానో అవి చెప్తానండి. అయితే ఇదొక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకోసమంటే నేను మాత్రమే కాదు, చాలామంది రైతులు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా స్ప్రేయింగ్ అనేది చేస్తా ఉన్నారు. అయితే నేను కూడా ఇప్పుడు ఒకసారి మాత్రమే తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు. అంటే నేను వేరే కాంబినేషన్ తెచ్చుకున్నాను కానీ, ఈ కాంబినేషన్ కాకపోతే అది పౌడర్ ఫామ్‌లో ఉన్నది. కాకపోతే ఇది వచ్చేప్పటికి లిక్విడ్ ఫామ్ అండి. అయితే ఈ కాంబినేషన్‌లో భాగంగా మొదటి మందు వచ్చేప్పటికి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది బీమా ప్లస్ అండి. బీమా ప్లస్ అంటే మాక్సిమం చాలామంది రైతులకు తెలిసుంటది ఇది. అంటే ఎకరా లిక్విడ్ అంటాం గదండీ! అయితే ఈ బీమా ప్లస్‌లో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేప్పటికి థయామిథాక్సమ్ 30% ఎఫ్ఎస్ అండి. అయితే చాలామందికి తెలిసిన మందే ఇది. అయితే నేనొచ్చేప్పటికి బేసిక్‌గా ఎకరా 75% స్ప్రేయింగ్ చేసుకున్నాను. కానీ ఒకసారి లిక్విడ్ అనేది స్ప్రేయింగ్ చేసుకుందాం అని చెప్పేసి తెచ్చుకోవడం జరిగిందండి. అయితే ఈ అక్టారా లిక్విడ్ అనేది బేసిక్‌గా తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించి స్ప్రేయింగ్ అనేది చేస్తా ఉంటాము. అయితే వేరే వేరే పంటల్లో వేరే వేరే విధంగా వాడుతా ఉంటారు. అది వేరే ఇష్యూ అండి. అంటే తెల్లదోమకి కూడా వాడుతా ఉంటారండి. బేసిక్‌గా మనం మిరప తోటలకు సంబంధించి మాత్రం నల్ల తామర పురుగు నివారణ కోసం మాత్రమే ఈ అటారా లిక్విడ్ అనేది తెచ్చుకోవడం జరుగుతా ఉంటది. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 ఎంఎల్ అండి. అయితే నేను చెప్పాను కదండీ గతంలో ఇది అక్టారా 75% అనేది దీనికి కంపారిజన్ చేస్తే 2 కూడా సేమ్ పర్సెంటేజ్‌లోనే సేమ్ క్వాంటిటీలోనే రావడం జరుగుతా ఉంటది అని చెప్పి. సో, మనం అక్టారా లిక్విడ్ అనేది పావు లీటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి ఎకరానికి వచ్చేప్పటికి. అయితే దీంట్లోకి కాంబినేషన్‌గా తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి ఎఫ్ఎంసి కంపెనీ వారి రోగర్ అండి. ఈ రోగర్ కూడా అందరికీ తెలిసిందేనండి. అంటే ఈ రోగరు అలాగే అక్టారా లిక్విడ్ లేదంటే అక్టారా 75% కాంబినేషన్ అనేది చాలా విరివిగా వాడుతూ ఉంటారు రైతులు, మిరప పండించే రైతులు. అయితే నేను గతంలో చెప్పాను కదండి అక్టారా 75% ప్లస్ రోగర్ స్ప్రేయింగ్ చేసుకున్నానని. ఇప్పుడు మాత్రం ఈ అక్టారా లిక్విడ్ అలాగే రోగర్ స్ప్రేయింగ్ చేసుకోవడానికి తెచ్చుకోవడం జరిగిందండి. అయితే ఈ రోగర్ దేనికి అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే స్పెసిఫిక్‌గా ఒకటి అని చెప్పేసి అనేది ఉండదండి. అన్ని రకాల పంటల్లో అన్ని రకాలైనటువంటి తెగుళ్ళు తెగుళ్ళు అంటే అర్థమైందంటే ఇది దోమకి లేదంటే ముడతకి లేదంటే వేరే వేరే వాటికి వాడుతూ ఉంటారు. స్పెసిఫిక్‌గా మెన్షన్ అనేది ఉండదండి దీనికి పనిచేస్తుంది అని చెప్పేసి. సో, అన్ని విధాలుగా పనిచేస్తుంది కాబట్టి మనం ఈ రోగాన్ని స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించుకోవాలండి.
ఆర్గానా ఫాస్ఫరస్ మందులు వీలైనంత వరకు ఎక్కువ గ్యాప్ పెట్టి అయినా స్ప్రేయింగ్ చేసుకోండి. లేదంటే తక్కువ తక్కువ స్ప్రేలు అనేది స్ప్రేయింగ్ చేసుకోండండి. ఎందుకోసంటే వీటి వలన కాయ కొంచెం అంటే చివరి దశలో వచ్చేప్పటికి కాయ కొంచెం తెల్లపారు రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండండి. రిపీటెడ్‌గా ఎక్కువ సార్లయితే స్ప్రేయింగ్ అనేది చేయమాకండండి. సో, ఎక్కువ సార్లు మాత్రం ఈ ఆర్గానా ఫాస్ఫరస్ మందులు స్ప్రేయింగ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వమాకండండి. ఇన్ కేస్ స్ప్రేయింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్ప్రేయింగ్ చేసుకున్నారనుకోండి, ఈ రోగారు అనేదాన్ని ఒక 20 రోజులు లేదంటే 25 రోజులు గ్యాప్ వచ్చే విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి గానీ, వెంటనే దగ్గరలో స్ప్రేయింగ్ అనేది మాత్రం చేసుకోమాకండండి. దానివలన కాయ తెల్లపారు రావడానికి అవకాశం ఉంటది. పర్టిక్యులర్‌గా వచ్చిదని మాత్రం కాదు, అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండండి. సో, ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి నేను తెచ్చుకున్న బెస్ట్ కాంబినేషన్ వచ్చేప్పటికి ఇవేనండి ఈరోజు. ఈ రోగారు, అలాగే ఈ అకయారా లిక్విడ్ అండి. అయితే మనం రోగారు యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 400 ఎంఎల్ అండి. సో, ఈ రెండేనండి ఈరోజు నల్ల తామర పురుగుకి సంబంధించి కాంబినేషన్‌గా తెచ్చుకున్నది. అయితే చాలామంది రైతులు కోతలు కోసి ఉంటారు. నెక్స్ట్ గ్రోత్ అనేది రావాలి. గ్రోత్ వచ్చినట్లయితే మనకి నెక్స్ట్ కాపు అనేది రావడానికి అవకాశం ఉంటదండి. కాబట్టి మనం ఈ టైంలో గ్రోత్ ప్రమోటర్స్ అనేవి కంపల్సరీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. అందులో భాగంగానే నేను ఈరోజు తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి హై రిజల్ట్ అండి. హై రిజల్ట్. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి హ్యూమిక్ యాసిడ్ మినిమమ్ 6% ఉంటదండి. హ్యూమిక్ యాసిడ్ 6% ఉండదు మినిమమ్. అంటే 6% మినిమమ్ అంటే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అని అర్థం అండి. అంటే 6% లోపు అని అర్థం కాదు. 6% మినిమమ్ ఉంటది. అంటే 7 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 18 ఉండొచ్చు. ఎంతైనా ఉండొచ్చండి. కాబట్టి అదేనండి. అయితే మీరు ఇక్కడ అడగొచ్చు, ఎందుకు అంతకన్నా ఎక్కువ ఎందుకు ఉంటదని చెప్పేసి మీరు అడగొచ్చండి. ఇక్కడ ఫైనల్‌గా మీరు చూడొచ్చు. యాక్వియస్ మీడియా పర్సెంటేజ్ బై వెయిట్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? 6% కంటే ఈ హ్యూమిక్ యాసిడ్ పర్సెంటేజ్ 6% కంటే ఎక్కువ ఈ హ్యూమిక్ యాసిడ్ పర్సెంట్ అనేది ఉండొచ్చు అని దాని అర్థం అండి. అలా కాకుండా మీకు 100% అనేది ఇచ్చినట్లయితే టోటల్‌గా వచ్చేప్పటికి దాని స్పెసిఫిక్ పర్సెంటేజ్ వచ్చేప్పటికి 6 అని మాత్రమే మనం అనుకోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండండి. అయితే నేను వచ్చేప్పటికి మీరు ఇదే స్ప్రేయింగ్ చేసుకోమని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీకు మార్కెట్‌లో హ్యూమిసాల్ అని ఉంటది. ఏది మనకి పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళది. అవన్నీ తెచ్చుకోవచ్చు. లేదా హ్యూమిక్ యాసిడ్ ఉన్నాయి. వేరే ఏవైనా సరే తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చండి. ఈ హ్యూమిక్ యాసిడ్ వలన మిరప తోటలో కలిగే ప్రయోజనం ఏందంటే, ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది భూమిలో ఉన్నటువంటి పోషకాలని మొక్క సంగ్రహించుకోవడానికి, తద్వారా మొక్క గ్రోత్ అనేది రావటానికి ప్రేరేపణ అనేది జరుగుతా ఉంటదండి. అంటే మనం కట్టలు పోసుంటాం గదండీ! భూమిలో పోసుంటాం గాబట్టి, ఆ భూమిలో ఉన్నటువంటి మనం పోసిన కట్టలని అంటే ఆ పోషకాలని ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. దాని ద్వారా మొక్క పెరుగుదల అనేది రావటం జరుగుతా ఉంటదండి. సో, ఈ హ్యూమిక్ యాసిడ్ యొక్క ప్రయోజనం అయితే అదేనండి. అయితే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 400 ఎంఎల్ అండి. 400 ఎంఎల్. అలా కాకుండా ఒక లీటర్ తెచ్చుకుంటే 2.5 ఎకరాల వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, అదేనండి మిత్రులారా, ఈ హ్యూమిక్ యాసిడ్ గురించి తెలుసుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ అనేది గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తా ఉంటది. మనం కోత అనేది కోపిచ్చి ఉన్నాం కాబట్టి కంపల్సరీ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మొక్క తిరిగి గ్రోత్ రావడానికి బాగా ఉపయోగపడతా ఉంటదండి. కాబట్టి ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండండి. ఒకసారి తోట అనేది చూడండి మిత్రులారా, కోత కోపించిన తర్వాత ఎలాగుంది అనేది. సో, ఇలాగుంది మిత్రులారా, కోపిచ్చాను తోట. ఇది ఎకరం తోట. ఇది వచ్చేప్పటికి 6 ఎకరం తోట అండి. అయితే మీరు అడగొచ్చండి, తోట మొత్తం ఇలాగా ఉందని చెప్పేసి. తోట మొత్తం ఇలాగ లేదండి. ఆ జరిగిపోయేటప్పటికి కొంచెం తోట అనేది తగ్గటం జరిగింది. చెప్పాను కదండీ! ఈ సంవత్సరం నాకు అరకలు అనేవి అవైలబుల్‌గా లేవు. కేవలం 3 సార్లు మాత్రమే తోలిచ్చడం జరిగింది. కానీ ఈ విధంగా ఉందంటే కొంచెం నాకు హ్యాపీగానే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ కోత కూడా కోపిచ్చి ఉన్నాం కాబట్టి మొక్క అనేది గ్రోత్ చేసుకున్నట్లయితే ఒక మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటదని చెప్పేసి నా ఉద్దేశం అండి. సో, చూసారు కదండీ మిత్రులారా, ఇలాగుంది. సో, అదేనండి మిత్రులారా, ఈరోజు నేను స్ప్రేయింగ్ చేసుకోవడానికి తెచ్చుకున్న మందులొచ్చేప్పటికి